హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ లైఫ్ స్టైల్. ఎందుకో యూట్యూబ్ రీల్స్ చూస్తే సడన్గా నా చిన్నప్పటి ఫ్రెండ్షిప్ గుర్తొచ్చింది. ఆ ఫ్రెండ్షిప్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇలా చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ గుర్తు తెచ్చుకుంటే స్వార్థం, అవసరంతో కూడిన ఫ్రెండ్షిప్లా అనిపించింది. చాలా గిల్టీ అనిపించింది. కానీ చిన్నప్పుడు మనకు అవేం తెలియవు కదండి. ఏంటా ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా? మీలో ఇంకా ఎంతమంది ఆశా చాక్లెట్ తెలుసు? ఆశా చాక్లెట్ తెలుసు కదా, మీలో తెలుసా తెలియదా? ఇప్పుడంటే 5 స్టార్, కిట్ క్యాట్ ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఆశా చాక్లెట్, హ్యాపీ బర్త్డే చాక్లెట్ తప్ప ఏమీ లేవు కదా. అందుట్లో ఇప్పుడు ఫోన్స్, వాట్సాప్, చాటింగ్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. మా చిన్నప్పుడు ఈరోజు స్కూల్లో కలిసామా, మళ్ళీ రేపు నెక్స్ట్ డే కలుస్తాం. అంతకుమించి మనకు అంత ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలియదు. ఏం చేస్తున్నారో ఫ్రెండ్స్ అనేది కూడా తెలియదు. ఇంతకీ నా చాక్లెట్ స్టోరీ మీ అందరికీ చెప్తాను, వింటారా? హాలిడేస్ తీసుకున్నట్టున్నారు. ఎవరా అనుకుంటున్నారా? సూర్యుడండి. సూర్యుడు హాలిడేస్ తీసుకొని ఈ పిల్లలు తెగ కష్టపడుతున్నారని హాలిడేస్ ఇప్పించాడు. వరుసగా 4 days హాలిడేస్. అసలుకే ఆగస్టులో ఎన్నో హాలిడేస్ వచ్చినాయి, మళ్ళీ ఎక్స్ట్రా హాలిడేస్ ఇప్పించారు. ఇంక పిల్లలందరూ సూర్య భగవాన్కి నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇంక పిల్లలు ఇంట్లో ఉంటే మనకు తెలిసిందిగా హంగామా మామూలుగా ఉండదు. అసలుకే వానలు. దీంట్లో ఇంకొంచెం పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకేమన్నుందా? అలా ఉంది పరిస్థితి. మాకైతే మేము వాళ్ళలో ఉన్నామా, వాన మా ఇంట్లో ఉందా అన్నట్టుంది. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్షిప్ స్టోరీ మిగతా హాఫ్ కూడా చెప్పేస్తాను. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంట్రెస్ట్గా ఉందా ఆశా చాక్లెట్ స్టోరీ? నెక్స్ట్ షార్ట్లో కలుద్దాం. బాయ్.